హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనూస్ హోమ్ కిచెన్. ఈరోజు మనం కివీ ఫ్రూట్తోని ఒక మంచి రిఫ్రెషింగ్ డ్రింక్ని ప్రిపేర్ చేసుకోబోతున్నామండి. ఇది చాలా బాగుంటుంది, తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. మీరు ఈ డ్రింక్ని తీసుకున్నారంటే మీరు చాలా రిఫ్రెషింగ్గా ఫీల్ అవుతారు. మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా మీరు ఈ డ్రింక్ని చేసి ఇచ్చారంటే మాత్రం మీకు అప్రిసియేషన్ అనేది గ్యారంటీగా దొరుకుతుంది. ఇక ఆలస్యం చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా దానికోసం ఒక 2 కివీ ఫ్రూట్స్ తీసుకొని ఈ ఫ్రూట్స్ అనేవి ఇలా సైడ్స్ కట్ చేసుకోవాలి. ఇలా సైడ్స్ కూడా కట్ చేసుకున్న తర్వాత మనం దీనిపైన ఉన్న పొట్టును అనేది పీల్ చేసేసుకుందాం. ఇలా 2 ఫ్రూట్స్ని కూడా పీల్ చేసుకున్న తర్వాత వాటిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకొని మనం ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకోవాలి. ఇలా అన్నిటిని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకున్న తర్వాత మనం ఒక జార్ తీసుకొని ఈ పీసెస్ని ఆ జార్లోకి యాడ్ చేసేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక 2 స్పూన్స్ వరకు చక్కెరని యాడ్ చేసుకుందాం. ఈ చక్కెర అనేది మీకు టేస్ట్కి తగ్గట్లు యాడ్ చేసుకోవచ్చు. మీరు అలానే కివీ ఫ్రూట్ తీసుకునేటప్పుడు మరీ పచ్చివి కాకుండా మరీ పండుగ కాకుండా తీసుకున్నారంటే పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. చూసారు కదా, మనం మరీ పేస్ట్ లాగా ప్రిపేర్ చేయకూడదు. ఇలా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఒక 2 గ్లాసెస్ తీసుకొని దానిలోకి మనం ముందుగా మిక్స్ చేసుకున్న ఈ కివీ ఫ్రూట్ని అనేది ఈక్వల్గా మనం డివైడ్ చేసుకుందాం 2 గ్లాసెస్లో కూడా. ఇలా చేసుకున్న తర్వాత మనం దీనిలో ఐస్ క్యూబ్స్ని వేసుకుందాం. ఈ డ్రింక్ అనేది మనం చల్లగా తీసుకుంటేనే బాగుంటుంది కాబట్టి మనం ఇక్కడ ఐస్ క్యూబ్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాం. ఇలా ఒక 2 or 3 ఐస్ క్యూబ్స్ని ఒక్కొక్క గ్లాసులో వేసుకున్న తర్వాత ఫైనల్గా మనం దీనిలో స్ప్రైట్ని యాడ్ చేసుకుందాం. స్ప్రైట్ అనేది కూడా చాలా చల్లగా ఉండాలి. ఇప్పుడు మనం స్ప్రైట్ని యాడ్ చేసుకోవచ్చు. స్ప్రైట్ వద్దు అనుకున్న వాళ్ళు సోడా ఉంటుంది కదా, ఆ సోడాని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి ఈ జ్యూస్ మాత్రం. ఇలా వేసుకొని మనం ఇదంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. మీరు ఇలా తయారు చేసుకున్నారంటే మీరు మధ్యలో జ్యూస్ తాగుతుంటే మధ్యలో మనకి కివీ ఫ్రూట్ అనేది తగులుతూ చాలా బాగుంటుందండి టేస్ట్. ఇలా మనం 2 గ్లాసెస్ని కూడా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగానే సన్నగా కట్ చేసుకున్న బాదంని పైన గార్నిషింగ్ కోసం వాడుకుందాం. ఇలా బాదంతో గార్నిష్ చేసుకున్నారంటే మన డ్రింక్ అనేది చాలా చాలా బాగా రెడీ అయిపోయింది. మీరు ఈ డ్రింక్ని తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం అనూస్ హోమ్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. Thanks for watching.